జనార్దన్ యాక్షన్. బేతాళ కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియో ఫాంటసీ సినిమాతో పెట్ట కథ. సహకార బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులు ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్. నకిలీ మద్యం కేసు నీరుగార్చే వ్యూహం. మాఫియా సూత్రధారులు టీడీపీ పెద్దలను కాపాడే కుతంత్రం. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మద్యం మాఫియా. 5 ఏళ్లలో 45,000 కోట్ల దోపిడీ కుట్ర బట్టబయలు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో టీడీపీ పెద్దలు బెంబేలు. అందుకే డైవర్షన్ కుట్ర కట్టుకథలతో ఏవన్ జనార్దన్ వీడియో విడుదల. జోగి రమేష్ పేరు కుట్రపూర్తంగా జనార్దన్తో పలికించిన ముఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నకిలీ మద్యం కూటమి పతనం తథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనల హోరు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ పత్రాలు. భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, మద్దతుదారు. జోరు వానలోను మిన్నంటిన ఆందోళన, పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డీజీపీ నిద్రపోతున్నారా, పోలీస్ శాఖని మూసేయాలి, కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలియదా, మీకు ఎంత మాత్రం బాధ్యత లేదు, నిందితులకు సహకరిస్తున్నారంటూ పోలీసులు తీరుపై హైకోర్టు ఆగ్రహాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కేసులు దర్యాప్తు, హైకోర్టు ఉత్తర్వుల అమలు విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హైకోర్టు డీజీపీ నిద్రపోతున్నారంటూ మరోసారి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నింటినీ తక్షణమే సీజ్ చేయాలని తమ ఆదేశాలను సీఈడీ అమలు చేయకపోవడంపై హైకోర్టు టిప్పులు జరిగింది. రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల 19న ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది. రికార్డులను సీజ్ చేయాలని తాము సిఐడి ఐజీని ఆదేశించామని, అయితే సిఐడి ఐజీ పోస్టు లేదంటూ ఈ నెల 6న అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం వెంటనే ఆక్షేపించింది. సెప్టెంబర్ 19న ఆదేశాలు ఇస్తే అక్టోబర్ 6 వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. డీజీపీ నిద్రపోతున్నారంటూ మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఐజీ లేకుండా మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది. గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సిఐడి ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని, ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది. అప్పుడున్న ఐజీ పోస్టు ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనప్పుడు పోలీస్ శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్టుందని తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఎప్పటికీ రికార్డులను తారుమారు చేసి ఉంటారని వ్యాఖ్యానించింది. అయినా కూడా మీరు చోద్యం చూస్తూనే ఉంటారని, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం చాలా విషయాలను చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీస్ శాఖ మొత్తం నిస్సారంగా నిరుపయోగంగా మారిపోయిందని తెలిపింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణి నుంచి 72,000 విలువైన $900 అమెరికన్ డాలర్లను దొంగిలించిన ఘటనకు సంబంధించిన తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తాము కేవలం రికార్డులు సీజ్ మాత్రమే ఆదేశాలు ఇచ్చామని, దర్యాప్తునికి ఇవ్వలేదని గుర్తు చేసింది. అట్లాంటప్పుడు రికార్డులు సీజ్ చేయాలన్న ఆదేశాలను సిఐడిలో ఏ అధికారైనా అమలు చేసి ఉండొచ్చండి. ఈ నిర్లక్ష్యానికి డీజీపీని నిందించాల్సి ఉంటుందని తెలిపింది. మొత్తం వ్యవహారంలో తాము పోలీసుల తీర్పై చాలా అసంతృప్తిగా ఉంది. గతంలో తాము ఆదేశించిన విధంగా రికార్డులను సీజ్ చేయాలని, అలాగే ఈ విషయంలో టీటీడీ బోర్డు తీర్మానాలకు సంబంధించిన రికార్డును కూడా జప్తు చేయాలని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారని ఆదేశించింది. వీటన్నిటి సీల్డ్ కవర్లోంచి హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ద్వారా తమ ముందుంచాలని డీజీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే